మధ్యయుగానికి చెందిన ఆంధ్రదేశంలో గుడి కేంద్రంగానే పండుగలు జరిగేవి. వడ్డాది సామంత రాజ్యంలోనూ అనేక పండుగలను జరుపుకునేవారు. ఆంధ్రదేశంలో వైష్ణవాలయాల్లో శ్రీకూర్మం, సింహాచల నరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధమైనవైతే, శివాలయాల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం ప్రసిద్ధమైనది. శ్రీకూర్మ దేవాలయంలో కృష్ణ ఏకాదశి, శుక్ల ఏకాదశి, ప్రతి మాస శుక్లదశమి మొదలైన ఉత్సవాలను జరిపేవారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపేవారు. ఇవి కాకుండా వైశాఖ తిరునాళ్ళు, కార్తీక మహాద్వాదశి, దీపావళి, చవితి మొదలైన పండుగలను కూడా జరుపుకునేవారు. ఇంకా ఈనాటి హోలీ పండుగగా రూపాంతరం చెందిన వసంతోత్సవాన్ని కూడా వసంత ఋతువు ఆరంభంలోనే జరుపుకునేవారు. ఈ పండుగలను రాజులు, సామంతులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించేవారు. ఈ పండుగ దినాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. వీటిలో సంగీత, నృత్య కార్యక్రమాలు, తోలుబొమ్మలాటలు మొదలైనవి ప్రధానమైనవి. గంగిరెద్దు ఆటలు కూడా ప్రదర్శించబడేవి. ఇక ఈ పండుగ దినాల్లో క్రీడలు కూడా నిర్వహించబడేవి. ఆనాడు స్త్రీలు, పురుషులు, బాలబాలికలు కూడా క్రీడల్లో పాల్గొనేవారు. పురుషులు కోడి పందాలు, పొట్టేళ్ల పందాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. అలాగే ఎడ్ల పందాలు, గుర్రాల పందాలు కూడా పురుషులు ఎక్కువగా ఆడేవారు. పండుగ సమయాల్లో యుద్ధ కళలను కూడా ప్రదర్శించేవారు. కర్రసాము, కత్తిసాము మొదలైన పోరాట కళలను ప్రదర్శించేవారు. అలాగే స్త్రీలు కోలాటాన్ని ఆడేవారు. ఇవి కాకుండా గుడిగుడి గుంజం, చప్పట్లు, చిట్ల పోట్లాట, గోరంతలాట, దాగుడుమూతలాట, బొంగరాలాట, గుమ్మడికాయలాట, పోకలాట, బంతులాట, పాచికలాట మొదలైన క్రీడలు ఆడేవారు. పండుగ సమయాల్లో ప్రజలు దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం, పూజలు చేయటం, మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా ఉండేది. ఈ పండుగలు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించేవి. ఈ పండుగ సమయాల్లో దేవాలయాలకు దానాలు చేయటం, పేదలకు ఆర్థిక సహాయం అందించటం చేసేవారు. ఇలా వడ్డాది సామంత రాజ్యంలో ప్రజలు పండుగలను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంత రాజ్యంలో స్త్రీల స్థానం గురించి తెలుసుకుందామా?